హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీ లెమన్ టీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలండి. మనం ఎంతమంది అయితే తాగాలనుకుంటున్నామో అన్ని మనకు సరిపడినంత నీళ్ళు పోసుకోవాలి. దీన్ని ఎక్కువగా ఉడకబెట్టడం అలాంటివి ఏవి లేదండి. నీళ్ళు బాగా మరగబెట్టుకోవాలి. నీళ్ళు బాగా కాగిన తర్వాత ముందుగా మనం గ్లాసులు తీసి పెట్టుకున్నానండి. నేను 2 కప్పుల టీ తయారు చేసుకుంటున్నాను. అంటే నేను 2 కప్పుల్లో వాటర్ పోసుకున్నాను. వేడి నీళ్ళండి, ఎక్కువగా బాగా మరిగినాయండి నీళ్ళు. వేడిగా టీ తాగాలనుకున్న వాళ్ళు ఇలా ఎక్కువగా వేడిగా చేసుకోండి. తర్వాత దీంట్లో ఒక హాఫ్ నిమ్మకాయను పిండుకోవాలి. లెమన్ జ్యూస్ అండి, లెమన్ టీ కాబట్టి లెమన్ ఎక్కువగా పిండుకోవాలి. తర్వాత లెమన్ పిండుకున్న తర్వాత హనీ మీ ఇష్టం అండి, ఎంత కావాలంటే మీకు హనీ అంత వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు వేసినానండి నేను ఒక్కొక్క కప్పుకి. అంటే ఎక్కువగా టేస్టీగా కావాలంటే, ఎక్కువగా స్వీట్గా టేస్టీగా ఉండాలంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఒకవేళ మీకు తక్కువగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 4-5 పుదీనా ఆకులు వేసుకోవాలండి. నీళ్ళు బాగా వేడిగా ఉన్నాయి కదా, అందుకోసమని ఇవి వేయగానే బాగా ఫ్లేవర్ అంతా పట్టేస్తుందండి వాటర్లో, పుదీనా ఫ్లేవరు. నిమ్మకాయ వేసినాము, తర్వాత హనీ వేసినాము, ఇప్పుడేమో పుదీనా వేసినామండి. అంతే అండి, వేడిగా టేస్టీగా సింపుల్గా చేసుకొని లెమన్ టీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే సూపర్గా ఉందండి టీ, చాలా బాగుంది.